హలో ఎవ్రీవన్, నోట్లో పెడితే అలా కరిగిపోయేలాంటి రవ్వ కేసరి చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి చేయడం, కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు నోట్లో పెడితే కరిగినట్టు వస్తుందండి. అండ్ చల్లగైన తర్వాత కూడా అదే కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. గట్టిగా అస్సలు అవ్వదు, నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవాలి. హాఫ్ కప్పు చూసారు కదా, ఈ కప్తో నేను మెజర్ చేసుకొని గిన్నెలో వేసేసుకున్నాను అనమాట. నెయ్యి పూర్తిగా వేసుకోకూడదండి, ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా నెయ్యి వేసిన తర్వాత నెయ్యి హీట్ అయిన తర్వాత మీరు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి, నేనైతే పిడికెడు వేసుకున్నాను. ఈ జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే బాదం కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను. బాదం కూడా ఇంతే తీసుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చు. ఈ బాదాము జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో మీరు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఈ కిస్మిస్ చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా, చక్కగా పొంగాయి కదా. ఇలా గోల్డెన్ కలర్లో అన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలోని హాఫ్ కప్పు మనం బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఏ కప్తో మనం నెయ్యి తీసుకున్నామో అదే కప్తో అన్నీ మెజర్ చేసుకోవాలండి. హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసాక ఫ్లేమ్ని లో చేసుకొని ఈ బొంబాయి రవ్వ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది అనమాట, అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉందండి, ఈ బొంబాయి రవ్వ మీరు బాగా ఫ్రై చేసుకున్నారనుకోండి కేసరి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఉండలు చుట్టడమైనా గట్టిగా అవ్వడమైనా అస్సలు అవ్వదనమాట. ఈ రవ్వ ఫ్రై చేసిన బట్టే ఉంటుంది. ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదండి. ఈ లోపల మనం ఒక గిన్నె తీసుకొని అందులోని ఏ కప్తో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదార వేసుకోవాలి. అలాగే 4 కప్పులు నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పంచదార అంతా మెల్ట్ అయిన వరకు ఉడికించుకోవాలి. చూడండి ఈ పంచదార అంతా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇది ఆప్షనల్, వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కుంకుమ పువ్వు వేసాక చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. చూడండి రవ్వ కూడా మంచి కలర్ వచ్చేసింది కదండి. రవ్వ ఫ్రై అవ్వడానికి 8 to 10 minutes పడుతుందండి. అప్పుడే రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఫ్లేమ్ని హై చేసుకొని మనం పంచదార నీళ్ళు రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా, అదంతా వేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ వేసుకోవాలి. వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. అది కూడా లో ఫ్లేమ్లోనే. 5 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి ఇది కొంచెం దగ్గర అయింది కదా, ఇంకొంచెం దగ్గర అవ్వాలన్నమాట. మధ్యన కలుపుతూ ఉండాలండి, అంతే. జస్ట్ అంటే ఉండలేమి ఫామ్ అవ్వదండి, ఎందుకంటే మనం రవ్వని బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అదంతా వేసుకొని మొత్తం వేసేసుకోకండి, కొంచెం ఉంచండి. లాస్ట్లో పైన వేసుకోవడానికి బాగుంటుంది అనమాట, సర్వింగ్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసాను, ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆరెంజ్ కలర్ అయినా, రెడ్ కలర్ అయినా, ఎల్లో కలర్ అయినా, ఈ 3 కలర్స్లో ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత పెంచేసాను. చూడండి ఇది దగ్గరికి అయింది కదండి, ఇంకొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట. ఫ్లేమ్ని మాత్రం లో చేసే ఉంచండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. దగ్గరికి అయిపోద్ది అనమాట. చూడండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. మనం ఆల్రెడీ తీసి ఉంచుకున్నాం కదా, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆ నెయ్యి వేసేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది రవ్వ కేసరి. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో, నోట్లో పెడితే అలా కరిగిపోద్దండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారా, ప్రతిసారి రవ్వ కేసరి చేస్తే ఇలానే చేసుకుంటారు, అంత నచ్చుతుంది మీకు. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ స్వీట్ అండ్ స్నాక్ బై కృతికాకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.